ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. రాజ్యసభ జనరల్ సెక్రటరీ ప్రమోద్ చంద్రమౌళికి నామినేషన్ పత్రాలు అందించారు. 4 సెట్ల నామినేషన్ పత్రాలు ఫైల్ చేశారు. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాయి. ధన్కర్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. రాజ్యసభ జనరల్ సెక్రటరీ ప్రమోద్ చంద్రమౌళికి నామినేషన్ పత్రాలు అందించారు. 4 సెట్ల నామినేషన్ పత్రాలు ఫైల్ చేశారు. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది. ధన్కర్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. రాజ్యసభ జనరల్ సెక్రటరీ ప్రమోద్ చంద్రమౌళికి నామినేషన్ పత్రాలు అందించారు. 4 సెట్ల నామినేషన్ పత్రాలు ఫైల్ చేశారు. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాయి. ధన్కర్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. రాజ్యసభ జనరల్ సెక్రటరీ ప్రమోద్ చంద్రమౌళికి నామినేషన్ పత్రాలు అందించారు. 4 సెట్ల నామినేషన్ పత్రాలు ఫైల్ చేశారు. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాయి. ధన్కర్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. రాజ్యసభ జనరల్ సెక్రటరీ ప్రమోద్ చంద్రమౌళికి నామినేషన్ పత్రాలు అందించారు. 4 సెట్ల నామినేషన్ పత్రాలు ఫైల్ చేశారు. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాయి. ధన్కర్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. రాజ్యసభ జనరల్ సెక్రటరీ ప్రమోద్ చంద్రమౌళికి నామినేషన్ పత్రాలు అందించారు. 4 సెట్ల నామినేషన్ పత్రాలు ఫైల్ చేశారు. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాయి. ధన్కర్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. రాజ్యసభ జనరల్ సెక్రటరీ ప్రమోద్ చంద్రమౌళికి నామినేషన్ పత్రాలు అందించారు. 4 సెట్ల నామినేషన్ పత్రాలు ఫైల్ చేశారు. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాయి. ధన్కర్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది.